అందరికీ నమస్తే, నేను శేఖర్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శేఖర్ ట్యూబ్. మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే సిరిసిల్ల. ఈ పేరు మీరు వినే ఉంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడ్డటువంటి జిల్లా సిరిసిల్ల. సిరిసిల్ల అనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది చేనేత వస్త్రాలు. చేనేత వస్త్రాలు చేసేవారు ఎక్కువగా ఉంటారు సిరిసిల్ల జిల్లాలో. అలాగే మన సిరిసిల్ల జిల్లాను మన తెలంగాణ టెక్స్టైల్ హబ్గా కూడా పిలుస్తారు. మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే మన సిరిసిల్ల జిల్లాలో కొత్తగా రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈరోజు మనం ఆ ప్లేస్ ఎక్కడ ఉంది, అలాగే ఆ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు ఎంతవరకు పూర్తయ్యో తెలుసుకుందాం. ఈ రైల్వే స్టేషన్ను మనోహరాబాద్ టు కొత్తపల్లి రైల్వే లింక్లో భాగంగా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ మనోహరాబాద్ నుండి సిద్దిపేట వరకు రైల్వే లైన్ పూర్తయిపోయింది. సిద్దిపేట నుండి కొత్తపల్లి వరకు నిర్మాణం జరగాల్సి ఉంది. అందులో భాగంగా మన సిరిసిల్లలో రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు. ఈ లింక్ మొత్తం పూర్తయితే హైదరాబాద్ నుండి వేములవాడ రాజన్నను దర్శనం చేసుకోవడానికి తక్కువ సమయంలో చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ రైల్వే లైన్కు అంత ప్రత్యేకత ఉంది. మనం ఈరోజు కొత్తగా నిర్మిస్తున్న రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి పనులు ఎంతవరకు పూర్తయ్యో తెలుసుకుందాం. మనమైతే ప్రజెంట్ మన సిరిసిల్ల జిల్లా యొక్క కలెక్టరేట్ కార్యాలయం ముందట ఉన్నాము. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ సర్కిల్ అంతా కలెక్టరేట్ కార్యాలయం సర్కిల్. ఇది అక్కడ మనం ఎదురుగా చూసుకున్న కామన్ అదే కలెక్టరేట్ లోపలికి ఎంట్రీ. అది ఇదంతా ఒక సర్కిల్ ఏరియా. ఇది ఇక్కడ మన సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి చేనేత వస్త్రాలకు సంబంధించినటువంటి విగ్రహాలు ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇది ఒక కూడలి, మెయిన్ కూడలి మన సిరిసిల్ల జిల్లాలో. ఈ ఫౌంటైన్ మొత్తం కొత్తగా నిర్మిస్తున్నారు ఇక్కడ కలెక్టరేట్ కార్యాలయం ముందట. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మన సిరిసిల్ల చేనేత వస్త్రాలకు సంబంధించినటువంటి పద్ధతులు తెలిపే స్టాచ్యూలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ స్టార్టింగ్ మనం చూసుకున్నట్టయితే ఈ పత్తి నుండి నూలు తీస్తారు, చూసినావా? నూలు పోస్ట్, వంత పోస్ట్ ఏమో అంటారు, అది మనకు కరెక్ట్ తెలియదు. ఇది ఫస్ట్ పత్తి నుండి నూలు తీసి దాన్ని సెట్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్లో మనం ఇక్కడ మిషన్ పైకి ఎక్కేయడం జరుగుతుంది. దాన్ని తీసిన దారాన్ని ఇట్లా ఈ విధంగా. ఈ పేర్లు కరెక్ట్ మనకు తెలియదు, ఇట్లా దాని సింబల్ మాత్రం మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో ఇది తీసిన దారాన్ని దీనికి ఇట్లా చుట్టుతారు కావచ్చు నెక్స్ట్ స్టెప్లో. దీని తర్వాత ఆ దారాన్ని ఉండలుగా చేసి ఇక్కడ ఈ మిషన్ మగ్గం అంటారు, దీన్ని మగ్గం అంటారు కావచ్చు, కరెక్ట్ ఐడియా లేదు. ఇట్లా దారాన్ని తీసుకొని ఇట్లా మగ్గానికి అటాచ్ చేస్తారు, చూసుకోవచ్చు మనం. మళ్ళీ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వడుకుడు అనుకుంటా. ఇది ఇట్లా ఆ దారాన్ని ఇట్లా వాళ్ళు సెట్ చేసుకుంటారు దీంతో. ఈ స్టెప్లో ఇక్కడ దారాలు ఈ విధంగా వెళ్ళిపోతాయి స్ట్రైట్గా లోపలికి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఇది లాస్ట్ స్టెప్ అనుకుంటా. ఈ స్టెప్లో మనం బయట తీస్తారు కావచ్చు దానికి సంబంధించిన వస్త్రం. సింబల్ మాత్రం మంచిగా పెట్టారు ఇక్కడ, డిస్టిక్ సింబల్ లాగా. ఇక్కడ మహిళలకు సంబంధించిన శిల్పం బాగున్నాయి కదా. సిరిసిల్లలో ఇది ఒక విజిటింగ్ ప్లేస్గా మారబోతుంది. ఈ చుట్టూ ఈ ఫౌంటైన్లో వాటర్ వచ్చిన కొద్దీ మంచిగా ఉంటుంది, చూడడానికి సూపర్ ఉంటుంది. ఈ ఫౌంటైన్కి ఎదురుగానే మనకు అక్కడ కామన్ కనిపిస్తుందో అది కలెక్టరేట్ కార్యాలయం. అది లోపలికి వెళ్ళిపోవాలి. అటు సైడ్ వెళ్తే మనం సిద్దిపేట రూట్కి వెళ్ళిపోవచ్చు, బైపాస్ రోడ్ అది. అక్కడ స్ట్రేట్గా వెళ్ళేది సిరిసిల్ల లోపలికి వెళ్ళిపోతుంది. ఈ రైట్ సైడ్ ఇంకొక బైపాస్, ఇది కామారెడ్డి రోడ్ వెళ్ళిపోతుంది. ఇటు సైడ్ వెళ్తే మనం కరీంనగర్ రూట్కి వెళ్ళిపోవచ్చు, వేములవాడ కరీంనగర్ వెళ్ళిపోవచ్చు. మన రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు మాత్రం సిరిసిల్ల సిద్దిపేట హైవే పక్కన తంగలపల్లి విలేజ్ పక్కన జరుగుతున్నాయి. ఈ బైపాస్ గుండా వెళ్తే మనం అటు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం అటు వెళ్ళిపోదాం. ప్లేస్ బాగుంది కదా, ఇది నైస్ ప్లేస్ ఆఫ్ సిరిసిల్ల. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హైవే సిరిసిల్ల టు సిద్దిపేట హైవే. ఇది ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్ల దూరంలో తంగలపల్లి, గోపాలరావుపేట అనే 2 విలేజెస్ ఉంటాయి. ఆ విలేజెస్ మధ్యలో మనకి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. మనం ఇక్కడ నుండి అక్కడికి వెళ్దాం. ఇప్పుడు మనకి సిరిసిల్ల అవుట్స్కట్స్లో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఇది మన సిరిసిల్ల సిద్దిపేట హైవేలో అవుట్స్కట్స్లో ఉంటుంది, ఎండింగ్లో, సిరిసిల్ల ఎండింగ్లో. ఈ కింద చూసుకుంటే ఇదంతా మనకి మానేరు రివర్. ఇదంతా
ఇది మొత్తం మానేరు రిగరు. ఇది నేరుగా వెళ్ళి మనకి పక్కనే ఉన్నటువంటి మిడ్ మానేరులో కలుస్తుంది. అక్కడ నుండి మళ్ళీ కరీంనగర్లో ఉన్న మానేరు డ్యామ్కు వాటర్ వెళ్ళిపోతాయి. ఇదంతా మానేరు రివరు. ఇది మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న రైల్వే స్టేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్. దాదాపుగా బిల్డింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయినట్టు ఉన్నాయి. చిన్న బిల్డింగ్ లా ఉంది స్టేషన్. ఇది ఎంట్రన్స్ అనుకుంటా. ఇక్కడ నుండి పైన ట్రాక్స్ ఉంటాయి, హైట్లో ఉంటాయి. ఇక్కడ పైకి ఎక్కడానికి ఇక్కడ వే ఉన్నట్టు ఉంది. బిల్డింగ్లో చూసుకోవచ్చు. ఇది సిరిసిల్ల రైల్వే స్టేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా చాలా టైం పడుతుంది మొత్తం కంప్లీట్ అయ్యి ట్రాక్స్ పడేసరికి. ఇక్కడ నుండి లోపలికి ఎంట్రన్స్ పైకి స్టెప్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. అక్కడికి పై మన ఎలివేటర్ సీట్లు ఉండొచ్చు. ఇది స్టేషన్ యొక్క ఫ్రంట్ వ్యూ. ఇది మొత్తం బిల్డింగ్ క్లియర్గా చూసుకోవచ్చు. దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. స్టేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ట్రాక్స్ ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్ స్టేషన్లో. దానికి ఇంకా చాలా టైం తీసుకుంటుంది కంప్లీట్ అయ్యేసరికి. ఇది రైల్వే స్టేషన్ పైన మనం ఇంతకుముందు ఎంట్రన్స్ చూసినాం కదా, కింది నుండి మనం పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇది పైన వ్యూ ఇది ఇట్లుంటుంది. పైన ఇక్కడ ట్రాక్స్ లైన్ ఇక్కడ ఉంది. ఈ మొత్తం ఈ కట్ట పైన మనకు ట్రాక్స్ రాబోతున్నాయి. అది సిద్దిపేట అనంగా సిద్దిపేట నుండి ఇటు స్ట్రైట్ ఇట్లా వచ్చేస్తుంది ట్రాక్స్. చుట్టూ మొత్తం కొండలు ఉన్నాయి. మధ్యలో స్టేషన్ ఉండబోతుంది. ఇక్కడ ఇలా నేరుగా ఇలా వెళ్తే ఆ కొండల అవతల వేములవాడ ఉంటుంది. ఈ రైల్వే లింక్ను మనోహరాబాద్ టు కొత్తపల్లి దాదాపు 151 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా ఈ లింక్ నిర్మిస్తున్నాయి. దాదాపు 2800 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మిస్తున్నారు ఈ రైల్వే లింక్ను. ఇప్పటికే మనోహరాబాద్ టు సిద్దిపేట వరకు రైల్వే ట్రాక్ పనులు, స్టేషన్ల పనులు మొత్తం పూర్తి అయిపోయినాయి. ఆల్రెడీ ట్రైన్స్ కూడా నడుస్తున్నాయి సిద్దిపేట నుండి మనోహరాబాద్ మధ్యలో. సిద్దిపేట నుండి కొత్తపల్లి వరకు పనులు నడుస్తూ ఉన్నాయి. ప్రజెంట్ అయితే సిరిసిల్ల వరకు జరుగుతూ ఉన్నాయి. మనం ఇక్కడ ఇది మనం ప్రజెంట్ ఉన్నది సిరిసిల్ల రైల్వే స్టేషన్. ఇదంతా ఈ మనకు కనిపిస్తున్న ఈ కొండలు మధ్య గుండా వెళ్తుంది ట్రాకు. ఆ కొండల పక్కన మనకి అటు సైడ్న మిడ్ మానేర్ డ్యామ్ ఉంటుంది. ఆ డ్యామ్ పైన విజయవాడలో ఉన్నటువంటి రైల్వే వంతెన ఉన్నది చూసిరా, ఆ టైప్లో మనకి 2.5 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెన రాబోతుంది. ఆ వంతెన పూర్తి కావడానికి మాత్రమే 12 నుండి 24 నెలలు పట్టే అవకాశం ఉందంటారు. ఇక్కడ మనకు దూరంగా సిటీ కనిపిస్తుంది కొంచెం లైట్గా. అక్కడ నుండి వే ఇలా ఉంటుంది సిరిసిల్ల టు రైల్వే స్టేషన్. సిరిసిల్ల టు కొత్తపల్లి పూర్తి అయ్యేసరికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. వ్యూ మాత్రం వస్తుంది ఇక్కడ మధ్యలో. ఆ కొండల మధ్య నుండి ట్రాక్ వెళ్తుంది. కొండల పక్కన మనకి మిడ్ మానేర్ ఉంటుంది. ఇది మన సిరిసిల్ల రైల్వే స్టేషన్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.